ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్స్ అగైన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐ హోప్ ఇయర్ అందరూ చాలా సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ మీరు చాలా సేఫ్గా మెమరబుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను వచ్చేసా, నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వెందుకు వచ్చావే? ఏ నా లంగవని వద్దా నీకు? అయ్యో, ఎందుకు వద్దు, కావాలి. సో టుడే బ్లాగ్ ట్రాన్సాక్షన్ వీడియోస్, ఐ మీన్ దివాళీ ట్రాన్సాక్షన్ వీడియోస్ అనమాట. సో దానికోసం నేను ఒక చిన్న సెటప్ అయితే రెడీ చేసుకున్నాను. అది మీ ముందు ఇలా ప్రెజెంట్ చేస్తున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. డెకరేషన్ చేసింది అదేనండి, కానీ వేసుకున్న లంగవని వాళ్ళు అడిగారా? అయితే వద్దా, ఇచ్చేయి. లేదమ్మా, నీదే నీదే. ఈ సోషల్ మీడియా పుణ్యమని ఎప్పుడు నైటీలు నైట్ డ్రెస్లు వేసుకుని కూర్చునేమన్నా ఒక్కసారిగా కబోర్డ్ ఓపెన్ చేసి ఇంటి బట్టలు ఉన్నాయా మనకి అని ఎట్టు చేసింది అన్నమాట. అప్పుడు ఏ అకేషన్ అయినా మనకు ఒకేలా ఉండేది. ఇప్పుడు అకేషన్ కి కొత్త కొత్త డ్రెస్సులు కావాల్సి వస్తుంది. మీలో చాలా మందికి సాయి తెలుసు. నా ఇన్స్టా రీల్స్లో కూడా నాతో పాటు రీల్స్ చేస్తూ ఉంటాడు. సరే, ఈ రోజు నాకు ట్రాన్సాక్షన్ వీడియో ఉందిరా అంటే, మేమున్నామక్క అని ఇద్దరు వచ్చేసారు. సర్లే వీళ్ళున్నారనే హోప్తో నేను అలా స్టార్ట్ చేసేసరికి అది మేడం గారు అలా సగం సగం పనులు చేస్తూ ఉంటారన్నమాట. మనం మళ్ళీ సెట్ చేసుకోవాలి. కొంచెం ముందు వెనుక అవడం వల్ల నేను అనుకున్న అటెంప్ట్ అయితే రాలేదు. సో దానికోసం నేను CapCut యూజ్ చేసి 2 ఒకే టైంలో వెలిగేలాగా నేను ఎడిటింగ్ అయితే చేశాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. CapCut యాప్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి మనం ఏదైతే క్లిప్పింగ్‌ని ముందే రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇదేంటి CapCut యాప్ ఇలా ఉంది అని అనుకోకండి. చూడ్డానికి రేషియో బాగుంటుందని వాటిని పార్ట్‌గా చేసి అలా యాడ్ చేశాను. వీడియో ఓపెన్ అయిపోయిన తర్వాత CapCut యొక్క వాటర్ మార్క్ వస్తుంది, దాన్ని రిమూవ్ చేసేయండి. సేమ్ క్లిప్పింగ్‌ని డూప్లికేట్ చేసుకొని ఓవర్‌లే యాడ్ చేసి స్క్రోల్ చేయండి. స్టార్టింగ్ వరకు స్క్రోల్ చేసి నెక్స్ట్ కింద ఆప్షన్స్‌లో మాస్క్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. అదొక్కటి సరిగ్గా చేయడం వస్తే మీకు ఇలాంటి ట్రాన్సాక్షన్ వీడియోస్ చాలా ఈజీ అవుతాయి. మాస్క్‌లో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మీకు ఎలాంటి రేషియోలో మీకు దాన్ని మోల్డ్ చేయాలనుకుంటున్నారో అలా మోల్డ్ చేసి అక్కడున్న యారోని కొంచెం స్వైప్ చేస్తే కొంచెం రియాలిటీకొస్తుంది. కానీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ గమనించండి. పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మూవ్ అవుతూ ఉన్నాయి. వాటిని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. సో దానికోసం నేను స్లిప్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. పార్ట్‌గా మనకి ఎక్కడైతే డౌన్ అవుతుందో అక్కడ మళ్ళీ కొంచెం మూవ్ చేయడం. మళ్ళీ స్లిప్ చేసి మళ్ళీ మనకి ఏ విధంగా కావాలంటే అలా పార్ట్‌గా స్లిప్ చేసుకుంటూ దాన్ని సెట్ చేయండి. సో ఫ్రేమ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఫ్రేమ్‌ని చాలా ఫోకస్ చేయండి. కొంచెం వెనక, ముందు పిల్లర్స్ కావచ్చు, వెనకాల వాల్ కావచ్చు, మన స్కిన్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, వెనకాల ట్రాకర్స్ కూడా కావచ్చు. అవి కూడా ఎలా మూవ్ అవుతున్నాయి అన్నీ చూసుకొని సెట్ చేసుకోండి. అంతా ఓకే, కానీ మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒకవైపు బాగా డార్క్‌గా ఉండి, ఒకవైపు బ్రైట్‌గా ఉంది. సో మనం 2 క్లిప్పింగ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల సో నేను డూప్లికేట్‌లో తీసుకున్న ఎండింగ్ పాయింట్‌ని స్ప్లిట్ చేసి, మళ్ళీ మాస్క్ యూజ్ చేసి దాన్ని కొంచెం చివరి వరకు ఎండ్ చేసేసాను. ఇప్పుడు ఎండింగ్ ఒకేలా ఉంటుంది చూడటానికి. సో ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉందో చూద్దాం. నాట్ బ్యాడ్, బానే వచ్చింది. ఇది నిన్న పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ వీడియో. కాపీరైట్ కాబట్టి మ్యూజిక్ యాడ్ చేయలేదు. చాలా మంది చూసే ఉంటారు. సో దీని మేకింగ్ అండ్ వీడియో ఎలా ఎడిట్ చేశాననేది కూడా చూద్దాం. ఇట్స్ వెరీ సింపుల్. ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎడిట్ చేసేసుకోవచ్చు మనం. ట్రాన్సాక్షన్ వీడియో కాబట్టి ఫస్ట్ ఒక క్లిప్ అయితే నేను కంప్లీట్ చేసుకొని, ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు కూడా చేయాల్సింది ఏంటంటే ఏదైనా వీడియో చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సేవ్ చేసుకోండి. లేకపోతే బై మిస్టేక్ ఏదైనా ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రీల్స్ డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సేవ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఎడిట్ వీడియోలోకెళ్ళి మనం నెక్స్ట్ ఎలాంటి క్లిప్ అయితే యాడ్ చేయాలనుకున్నామో దాన్ని కూడా తీసుకొని స్పీడ్ ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఎంత స్లో మూమెంట్ కావాలనేది అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలా మనకి ఏదైతే క్లిప్స్ కావాలో వాటినన్నిటిని స్లో చేసుకుంటూ, క్రాప్ చేసుకుంటూ మీరు ఎన్నైతే క్లిప్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అన్నిటిని యాడ్ చేసేయండి. సమ్‌టైమ్స్ రీల్ ఒకే యాంగిల్‌లో ఉన్నా కూడా నచ్చదు. సో అలాంటి టైంలో క్రాప్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకొని మీకు అది ఎంత సైజ్‌లో అంటే జూమ్ ఆన్ చేసి అండ్ జూమ్ ఆఫ్ చేసి ఎంత రేంజ్‌లో కావాలనేది సెట్ చేసుకోవచ్చు. అలా మీకు నచ్చిన ఎన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ ఉంటే అన్ని యాడ్ చేసేసుకొని అవుట్‌పుట్ అయితే మీకు నచ్చిన విధంగా సెట్ చేసేసుకోండి. శ్రీ చెప్పినట్టు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొబైల్‌లో ఫోటోస్‌కి కొదవే లేకుండా పోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ కదా! మాకు ఆ మాత్రం ఫోటోషూట్ చాలా అవసరం లేండి.
మాక్సిమం నా ఫోటోస్‌ని నేనే ఎడిట్ చేసుకుంటాను అండ్ నేనే షూట్ చేసుకుంటాను. సో, పోజెస్ విషయానికొస్తే ఇలాంటి పోజెసే చేయాలని ఎలాంటి రూల్ లేదు. అమ్మాయిలం కాబట్టి మనం ఎలా పోజ్ చేసినా ఎవరు ఏమనరు. సో, మీకు నచ్చిన విధంగా మీకెలాంటి పోజెస్ వస్తే వాటిని చూజ్ చేసుకోండి. లేదు అంటే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో, క్రోమ్‌లో కూడా దివాళీ పోజెస్ అని చెప్పి అలా ఏ అకేషన్ పోజెస్ అయితే ఆ అకేషన్ పోజెస్‌ని మీరు ఓన్‌గా షూట్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.